భూమా నాగిరెడ్డి భౌతిక కాయానికి మంత్రులు కెఈ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నివాళులర్పించారు. భూమా కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. మహిళా మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత సైతం నివాళులు అర్పించారు. సభాపతి కోడెల శివప్రసాదరావు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, వైకాపా ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథరెడ్డి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. భూమా లేని లోటు తీర్చలేనిదంటూ నేతలు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని, భూమా కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఏదో ఒక ప్రాంతానికి ఒక గ్రామానికి చెందినటువంటి నాయకుడు కాదు, రాయలసీమలో బాగా ఎమర్జ్ అయినటువంటి నాయకుడు. ఈ రకంగా ఆకస్మికంగా మరణం చెందడం ఈ ప్రాంతానికి ఎంత లాసో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి అంత లాసు. ఈ మధ్యకాలంలో నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనతో నాకు బాగా వ్యక్తిగత కాంటాక్ట్స్ కలగడం వల్ల నాకు ఇంకా బాధ అనిపిస్తుంది. అందరినీ కలిసి ఏదైతే పార్టీకి ప్రాంతంలో కొంత వెనకబాటుతనం ఉందో అందరినీ సమైక్యపరిచి ఇప్పుడిప్పుడే పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి తరుణంలో ఇలాగ అక్రమం జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఏది ఏమైనా సరే చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ భూమా కుటుంబానికి ఇప్పుడు అండగా ఉండి, భూమా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పటిష్టపడాలి, ఈ జిల్లా ఏకచక్రాధిపత్యంగా ఉండాలని ఏదైతే కలలు కన్నారో ఆ కళలన్నీ కూడా సాకారం చేయడానికి తప్పనిసరిగా కృషి చేస్తాం. పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వారి కుటుంబానికి ఎప్పుడు అండగా ఉండి ముందుకు నడిపించడానికి అన్ని విధాలా కూడా ప్రయత్నం చేస్తాం. నిన్నటి నుంచి లోకేష్ బాబు గారు మేమందరం ఇక్కడే ఉన్నాం. లోకేష్ బాబు గారు కూడా వారి పిల్లలతోని, కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇచ్చారు. చంద్రబాబు నాయుడు రాకతో వాళ్ళలో కూడా ఒక ధైర్యం వచ్చి రేపు భవిష్యత్తులో వారికి కూడా అన్ని విధాలు ముందుకు తీసుకువెళ్ళడానికి ఈరోజు ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాం. భూమా నాగిరెడ్డి గారు ఈరోజు లేరు అనేది చాలా విషాదం. కర్నూలు జిల్లా సమస్యల పట్ల కానీ లేదా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న, ఆయనకు రాజకీయ జన్మనిచ్చి 3 దశాబ్దాల పాటు పోషించిన ఆళ్లగడ్డన్న అపారమైన అభిమానం. మరి అట్లాంటి నాయకుడిని కోల్పోవడం ఆళ్లగడ్డకే కాదు, కర్నూలు జిల్లాకే కాదు, ఒక తెలుగుదేశం పార్టీకే కాదు, రాయలసీమకే పెద్ద నష్టమని మేము భావిస్తూ ఉన్నాం. రేపో ఎల్లుండో మంచి స్థానంలోకి వెళ్లాల్సిన ఒక నాయకుడు మరి ఈరోజు ఇట్లా అకాల మరణం పొందడం అనేది దురదృష్టకరం. కుటుంబ పెద్దలిద్దరినీ కోల్పోయిన అఖిలప్రియకు కానీ లేదా వాళ్ళ చెల్లెలకు కానీ వాళ్ళ అబ్బాయికి భూమా నాగిరెడ్డి గారి కొడుకు కానీ వాళ్ళ బంధువులకు కానీ ఆ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. కనీసం ఆ కుటుంబంలో ఒకరినన్నా దేవుడు ఉంచకుండా ఆ భార్యాభర్తని ఇద్దరిని తీసుకెళ్లి ఆ పిల్లలని ఎంతో అమాయకంగా పిల్లలు కూడా ఈరోజు ముగ్గురు కనిపిస్తున్నారు. అది చాలా బాధాకరం. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఈ కుటుంబానికి కూడా అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. అదే కాకుండా పర్సనల్ గా మేమందరం ఎప్పుడు అఖిలప్రియకి, వాళ్ళ చెల్లెలకి, వాళ్ళ తమ్మునికి కూడా ఆ రోజు పరిటాల రవి గారు ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారో అదే విధంగా నేను కూడా సపోర్ట్ గా ఉంటానని కూడా తెలియజేస్తూ మన భూమా నాగిరెడ్డి అన్న గారికి చనిపోయిందని ప్రత్యేకంగా పిల్లలు కూడా ఆరోగ్యాలుగా ఉండి దేవుడు కూడా చల్లగా చూడాలని కూడా కోరుకుంటున్నాం. ఆ కుటుంబానికి కూడా సానుభూతి కూడా తెలియజేస్తాం.